మన రాష్ట్ర పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. 2 కుటుంబాల పరిపాలన సాగుతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 2 కుటుంబాలు, 2 కులాలు కాదు ఇక్కడ, 2 కుటుంబాల పరిపాలన సాగుతా. మరి మా గౌరవ మిత్రుడు చంద్రబాబు నాయుడు గారు రేపో మాపో 19 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పూర్తి చేయబోతున్నాడు. మరొక మిత్రుడు వైఎస్ కుటుంబం 11 సంవత్సరాలు పూర్తి చేసింది. ఈ 19 + 11 30 సంవత్సరాలు ఈ 2 కుటుంబాలే పరిపాలన చేస్తున్నాయి. మరి ఈ 2 కుటుంబాల పరిస్థితులు ఏంటి? ఒకప్పుడు చిన్న కుటుంబం, నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చింది వైఎస్ కుటుంబం. అనుమానం ఉంటే ఎవరైనా అడగొచ్చు ప్రశ్న. మరి చంద్రబాబు నాయుడు చిన్న కుటుంబంలో నుంచి వచ్చాడు. నాకు తెలుసు ఆయన 50 సంవత్సరాలుగా. ఈ రోజు ఈ 2 కుటుంబాలు ముఖ్యమంత్రులుగా రాష్ట్రాన్ని 11 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి తీసుకెళ్లారు. ఎవరు తీసుకెళ్లారు? 70 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో 30 సంవత్సరాలు ఈ 2 కుటుంబాలే పరిపాలించాయి. నేను ఎన్టీ రామారావు గురించి మాట్లాడుతోంది. మరి 11 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి తీసుకెళ్లి 55,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టుకుంటున్నారు సంవత్సరానికి. ఏమవుతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా తయారు చేసిన ఈ 2 కుటుంబాలు. మరి అంతేకాదు, మరి పరిస్థితుల వీళ్ళు మాత్రం సంపన్నులు అయ్యారు. ఒక ఆయన 100 కోట్ల రూపాయలు సంపాదిస్తే ఇంకొక ఆయన 1000 కోట్ల రూపాయలు సంపాదించారు. ఎక్కడిది ఇది? ప్రజల సొత్తు కాదా? ఏంటి వ్యాపారాలు? ఎక్కడున్నాయి మీ వ్యాపారాలు? ఇన్ని 1000 కోట్ల రూపాయలు వచ్చేదానికి. ప్రక్కనే ఉన్నటువంటి విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా మరి కనీసం అపోలో ఆసుపత్రికి 5 లక్షల రూపాయలు కట్టుకోలేకపోయినాడు. వాస్తవం ఇది. అడగండి పోయి అపోలో ప్రతాప్ రెడ్డిని. ఆయన 5 లక్షలు కూడా ఆరోగ్యానికి ఆయన చివరి రోజుల్లో కట్టుకోలేకపోతే అపోలో ప్రతాప్ రెడ్డి మాఫీ చేశాడు. ఆయన చనిపోయిన తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు కనీసం ఇంటికి కరెంటు కూడా డబ్బులు కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఈ 2 కుటుంబాల పరిస్థితి, 2 కులాలు కాదు ఇక్కడ, 2 కుటుంబాలు. ఏంటిది? విజయభాస్కర్